జేసన్ స్తాథమ్‌ది ఆ లుక్ చూసి తెల్లగడ్డంతో వింటర్ క్యాప్ ఏసుకొని రాహుల్ గాంధీ గారు అనుకున్నాను భయ్యా నేను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. జేసన్ ది షెల్టర్ అనే మూవీ చూస్తాను భయ్య, ఇంగ్లీష్ మూవీ. జేసన్ కి నేను పెద్ద ఫ్యాన్ భయ్య. ఆయన కూడా అక్షయ్ ఖన్నా లాగా బాల్డ్ ఉంటాడు, కానీ బిగ్ వేయకుండానే కుమేస్తూ ఉంటాడు, యాక్షన్ అదరగొడతాడు. నేను ఫస్ట్ చూసిన మూవీ అయింది ట్రాన్స్పోర్టర్. ఎవరి మనిషి ఎక్స్ట్రాడినరీ ఉన్నాడు, యాక్షన్ కుమేస్తున్నాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ ఫైట్లు చేస్తుంటాడు. దాని తర్వాత ఆయన చాలా సినిమాలు చూసాను నేను. యాక్షన్ పోర్షన్స్ మాత్రం అదిరిపోతుంది సినిమా ఎలా ఉన్నా ఓవరాల్. సో ఇప్పుడు షెల్టర్ సినిమా ఎలా ఉంది, అసలు ఈ సినిమాకి షెల్టర్ అనే పేరు ఎందుకు పెట్టారు, ఈ రివ్యూలో చూద్దాం. హీరో అజ్ఞాతవాసంలో ఉంటాడు భయ్య, ఒక లైట్ హౌస్ దగ్గర. ఓషన్ కి ఎడ్జ్ లో ఉంటుంది ఆ లైట్ హౌస్. జనజీవ స్రవంతికి చాలా దూరంగా ఉంటుంది. ఆయనకి వన్స్ ఇన్ వీక్ సప్లైస్, ఫుడ్, మందు ఎక్సెట్రా ఎక్సెట్రా ఒక చిన్న అమ్మాయి తీసుకొచ్చిస్తుంది. ఆ అమ్మాయి స్టక్ అయిపోతుంది భయ్య జేసన్ స్టాథమ్ దగ్గర, హెవీ టైడ్ వల్ల ఓషన్ లో. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేదే షెల్టర్ మూవీ. అసలు ఆయన అజ్ఞాతవాసంలో ఎందుకు గడుపుతున్నాడు? ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉంది భయ్య. అంటే ఇంగ్లీష్ సినిమాలకి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉండవు, బట్ ఇండియన్ థియేటర్స్ లో ఇంటర్వెల్ ఇస్తారు కదా, సో ఆ ఇంటర్వెల్ ఇచ్చే ముందు ఇట్ వాస్ డీసెంట్. బట్ సెకండ్ హాఫ్ చూసేసిన తర్వాత ఐ ఫెల్ట్ దిస్ ఇస్ అ రెగ్యులర్ జేసన్ స్టాథమ్ మూవీ. అంటే ఏదో ట్రబుల్ లో ఉంటాడు హీరో, ఎవరి వల్ల ట్రబుల్ వస్తుంది, పరిగెడుతూ ఉంటాడు, వాళ్ళని కాపాడాలి. మధ్యలో కొన్ని చేజులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఇది కూడా అంతే భయ్య. జేసన్ స్టాథమ్ మూవీస్ ఎలా రెగ్యులర్ గా ఉంటాయో ఈ సినిమా కూడా అలానే ఉంది. అంత ఎక్సెప్షనల్ ఫిల్మ్ అని చెప్పాను నేను. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంత పాత్ బ్రేకింగ్ గా, అంత ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా, వావ్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఈ సినిమా చూసేయచ్చు అన్నట్టు కూడా లేవు. సో ఫైనలీ వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ద మూవీ ఇస్ ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ భయ్య. ఇట్స్ అ రెగ్యులర్ జేసన్ స్టాథమ్ మూవీ. మాకు రెగ్యులర్ జేసన్ స్టాథమ్ మూవీ ఉంటే చాలు అంటే చూసేయండి. ట్రాకింగ్ కి కొన్ని మెథడాలజీస్, టెక్నాలజీ వాడారు దీనిలో. అండ్ ఫ్యూచర్ లో మనిషిని ట్రాక్ చేయడం, సీసీటీవీస్ ఇవన్నీ ఇలా ఉంటాయో చూపించారు. అవి బాగా నచ్చేవే నాకు. అంతే, రైటింగ్ పరంగా అంత ఇన్నోవేటివ్ గా, క్రియేటివ్ గా లేదు. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా లేవు. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు పుచ్చు.